వచ్చే వారంలో Q4 రిజల్ట్స్ మొన్న మార్చి ఎండింగ్ 31 మార్చి ఎండింగ్ Q4 రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా సార్. అలాంటి అలాగే ఐటీ రంగం అలాగే మిగిలిన వాటి మీద ఎలా ఉండొచ్చు సార్, అసలు ఏంటి పొజిషన్ ఏంటి? మొన్న కూడా మనం Q4 స్టార్ట్ అయింది, టీసీఎస్ వచ్చింది. టీసీఎస్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, ఎక్స్పెక్ట్ చేసిన ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్ బాగానే ఉన్నాయి, ఏం డౌట్ లేదు. ఎందుకంటే ఆ 95 దాకా వెళ్ళింది కదా ఐఎన్ఆర్. అవును సార్. సో కన్వర్షన్ కి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఈ క్వార్టర్ బాగానే రావచ్చు. కానీ ఏ మీద ఉన్న ప్రాబ్లం సాల్వ్ కాలేదు. సో దాని అనుగుణంగా టీసీఎస్ రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నిన్న ఫ్రైడే 45 పాయింట్స్ డౌన్. ఓపెనింగ్ డౌనే ఉంది. అంటే మీకు మెయిన్ ఫార్మాను ఐటీ పడింది, మిగతా సెక్టర్స్ 14 సెక్టర్స్ అన్ని ప్లస్ లో ఉన్నాయి. ఫార్మా 19 పడింది. ఫార్మా మీద ఎందుకంటే డైరెక్షన్ ఇంకా తెలియదు, 100% ట్యాక్స్ మధ్యలో అప్పుడప్పుడు కదిలిస్తాడు, ఆయన గుర్తొచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు దాని మీద. అవును అవును. మరి ఏంటి సార్, మరి ఐటీ లేదా, మరి ఐటీ మీద ఏమి ఇప్పుడు ఏమైనా బెనిఫిట్ అవుతుందా? మరి ఏంటంటే మీరు ఇప్పుడు అంటున్నారు కదా రిజల్ట్స్ అంటే అవుతుందండి, ఐటీ బెనిఫిట్ అవుతుంది. కానీ ఎక్కడ సొల్యూషన్ దానికి, ఏఐకి దానికి సొల్యూషన్ రావాలి. ఆ కంపెనీస్ కి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన వాటికి ఏంటి పరిస్థితి తెలియదు, ఎంప్లాయీస్ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనుషుల్ని తీసేస్తారు, లేకపోతే లే ఆఫ్ జరుగుతాయి, ఎక్కువ ఇలా జరుగుతున్నాయండి. ఇంకా లే ఆఫ్ ఇంకా జరుగుతున్నాయి, స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ యుఎస్. అవునవును, అలాగే ఉంది. పరిస్థితి అలాగే ఉంది అంటున్నారు సార్, అది ఎంతవరకు వాస్తవం? ఫ్రెష్ గా మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎల్లో కార్డ్ చూపిస్తే ఎలా ఉంటుందండి ఆఫీస్కి వెళ్తే? అవునండి, అంతే కదా మరి పాపం. అవును, మీరు నమ్మరు, ఒక్కొక్కళ్ళకి క్యాబిన్ కూడా ఓపెన్ చేయరు. అయ్యయ్యో. మార్నింగ్ వెళితే ఉద్యోగం ఉందో కూడా తెలియదు, క్యాబిన్ కూడా ఓపెన్ చేయరు. మీరు అడ్మిన్ కి కలవండి అని చెప్తారు. అప్పుడు ఎట్లా ఉంటుందండి పొజిషన్? చాలా అవునవును, వెరీ వెరీ ఎంబ్రాసింగ్. అంత దారుణంగా ఉంటుంది, వెరీ ఎంబ్రాసింగ్ సిచ్యుయేషన్. అలాంటి సిచ్యుయేషన్ అందరికీ ఉండదు, కొంతమందికి ఫేస్ అవుతున్నారని కూడా వింటున్నాం సార్. మరి ఆ పొజిషన్ లో సార్ ఎంత జరిగిన ఎఫ్ఐఎస్ ఫస్ట్ టైం ఒక రోజు నిన్న బయింగ్ లో వచ్చారండి మొత్తానికి. ఓకే ఓకే. కొంచెం బయింగ్ ఏది ఏమైనా ఏప్రిల్లో 1720 పాయింట్లు పెరిగింది. సో బయటికి డిఫరెన్స్, బయటికి వెళ్ళటం మటుకు 3,000 crores మటుకు బయటికి వెళ్ళి. ఎఫ్ఐఎస్ 39 crores అమ్మితే 36,000 crores డిఐఎస్ కొన్నారు. కొంచెం తగ్గిన 3,000 crores అంటే ఎక్కువ అమ్మారు. కానీ మార్కెట్ చూడండి 17-20 పాయింట్స్ పెరిగింది. అంటే లార్జ్ క్యాప్స్ లో, వాల్యూ స్టాక్స్ లో బయింగ్ అయింది. సో తగ్గింది, మొత్తానికి కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఇంకా కొంచెం వాళ్ళది కూడా సెటిల్ చేస్తే, గవర్నమెంట్ కొంచెం ఆలోచించి వాళ్ళది కూడా సెటిల్ చేస్తే మార్కెట్ కొంచెం పుంజుకోవచ్చు. అంటే ఏప్రిల్ నుంచి మార్కెట్ పెరగచ్చు, 3 నెలలు బాగాలేదు, ఏప్రిల్ నుంచి పెరగచ్చు అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు టైం వచ్చింది అనుకోవచ్చు. ఒక రకంగా సెకండ్, థర్డ్ ఇది సెటిల్ అయిపోయి ఎఫ్ఐఎస్ కూడా సెటిల్ అయితే మార్కెట్ విల్ జూమ్ లైక్ ఎనీథింగ్. అంటే అరౌండ్ 20th ఏప్రిల్ అలా ఎక్స్పెక్ట్ చేయండి. ఆల్మోస్ట్ చేయొచ్చు. లాస్ట్ వీక్ అనుకోండి, 21st దాకా ఉంది కాబట్టి ఇవన్నీ ఇవి సెటిల్ అయిపోయి ఎఫ్ఐఎస్ కూడా సెటిల్ అవ్వాలండి. మెయిన్ అది కూడా ఇంపార్టెంట్. అవును అవును, మెయిన్. ఎందుకంటే వరదల్లాగా వస్తాయి వాళ్ళు వచ్చినప్పుడు డబ్బులు వాళ్ళకి. మనం అప్పుడప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం కదా, డబ్బులు కావాల్సినప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం. మన దగ్గర పుష్కలంగా డిఐస్ ఉన్నప్పుడు క్లోజ్ చేస్తాం. అది కూడా ఉంటే ఇన్వెస్టర్స్ ఇంకా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి సార్, మరి సిల్వర్ గోల్డ్ ఎలా ఉండే పాసిబిలిటీ ఉంది? మరి ఈ మూమెంట్లో సిల్వర్ గోల్డ్ టచ్ చేయొచ్చా లేదంటే కొంతమంది మనం అడుగుతూనే ఉన్నారు కార్యక్రమాల్లో. అంటే దీనికంటే ముందు మనం సీక్వెన్స్ బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. అది సరే, బ్యాంక్ నిఫ్టీ చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ చెప్పిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ 55,912. ఇది కూడా అంతే, పై సైడ్ ఆలోచించాలని పని లేదు. ఏదైనా డిఎస్కలేషన్ అయితే డౌన్ సైడ్, ఎస్కలేషన్ అయితే మటుకు మీకు దాదాపుగా 4,000 to 5,000 అంటే 60,000 దాకా చూసుకోవచ్చు. మంచి పాజిటివ్ న్యూస్ వచ్చిందంటే 60,000 క్రాస్ అయినా క్రాస్ అవ్వచ్చు. ఓకే. డౌన్ సైడ్ అయినా అంతే, డౌన్ సైడ్ కూడా సేమ్. డిఎస్కలేషన్ అయ్యి ఇంటెన్స్ వార్ అంటే మరి డౌన్ సైడ్ కూడా అదే లెక్క తీసుకోవచ్చు. 4,000-5,000 పాయింట్ అంటే 51,300, 51,500 ఆ రేంజ్ కి ఫ్రెష్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది, రీసెంట్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఏది ఏమైనా ఎండ్కి వచ్చాం. శుభం కార్డు పడుతుందా లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా
వారిని ఎక్స్టెండ్ చేస్తారా అనేది ఇది. కాబట్టి కొంచెం ఈ 10 రోజులు ఏదైనా ఉంటే ఈ వారం కొంచెం డౌన్ అవ్వకపోయినా, కొంచెం లాస్ట్ వీక్ అంత పెరగకపోయినా కొంచెం పాజిటివ్ లోనే ఉండొచ్చు. 400-500 పాయింట్లు పాజిటివ్ లోనే వీక్ మొత్తంలో క్లోజ్ అవ్వచ్చు, వారంలో ఎంత వాలిటాలిటీ ఉన్నా ఓకే అని ఎక్స్పెక్టేషన్ అండి. వచ్చే వారంలో 5 రోజులు కూడా ఆల్మోస్ట్ మన సెలవులు కూడా ఏం లేవు 5 రోజులు, అన్ని వర్కింగ్ డేస్. ఏం లేదండి, సెలవు లేదు, అన్ని వర్కింగ్ డేస్. ఓకే ఓకే ఆల్ వర్కింగ్ డేస్. వర్కింగ్ డేస్. నో, ఇట్స్ నాట్ ట్రంక్, ఇట్స్ ఫుల్ వర్కింగ్ డేస్. ఫుల్ వర్కింగ్ డేస్. అవును అవును ఫుల్ వర్కింగ్ వీక్ అని కూడా అనుకోవచ్చు. అవును అవును. మరి ఏంటి మరి అయితే సార్, మరి Friday, ఏంటంటే అవి అప్పుడు రోజుల్లో మరి అలా ఉంటే మీరు బ్యాంక్ నిఫ్టీ అయితే ఇప్పుడు చెప్తూ ఉన్నారు కదా, ఒకవేళ అప్పు అయితేనే చూడాలా అంటే పిఎస్బీస్ చూడొచ్చు. అప్పుడు పిఎస్బీస్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి కదా. బ్యాంక్ రిజల్ట్స్ ఎప్పుడు బిఎఫ్ఎస్ఐ ఎప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ ఎప్పుడు ఎవర్ గ్రీన్. మార్కెట్ ట్రెండ్ బాగుంటే ఫస్ట్ పెరిగేది అదే, ఫస్ట్ లెగ్ వాళ్ళదే ఉంటుంది. సో బిఎఫ్సిఐ ముందు ఉంటుంది, ముందు వరుసలో ఉంటుంది. సో డెఫినెట్ గా మీరు బ్యాంకులు ఇప్పుడు స్టాక్స్ కూడా కొనుక్కోవచ్చు, మంచి మంచి స్టాక్స్, అదే బ్రేక్అవుట్ అవుతున్న అంటున్నా, స్టాక్స్. అలా ఆగిపోవచ్చా అనేది కొంతమందిలో డౌట్ ఉంది. అలా లేదు కదా, దాని మీద ఒకసారి కొద్దిగా క్లారిటీ ఇస్తారా కొద్దిగా? ఏది అంటే స్టాక్స్ ఇంకా అంటే వెయిట్ చేయాలా, ఇంకా కొనుక్కోవచ్చా, ఆగాల అనేది? స్టాక్స్ కొనుక్కోవచ్చు అండి. స్టాక్స్ 52 వీక్ లో దాదాపుగా 1000 పైన షేర్స్, అన్ని 1000 షేర్స్ పైన 52 వీక్ లో ఉన్నాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. సో డెఫినెట్ గా కొనుక్కోవచ్చు, ఏం డౌట్ లేదు. మంచి మంచి స్టాక్స్ ఇప్పుడు కరెక్ట్ గా పాయింట్, పిన్ పాయింట్ ఇక్కడ కొనుక్కోవాలి, లేకపోతే కరెక్ట్ గా ఈ పిన్ పాయింట్ ఇక్కడ అమ్మాలి అనేది ఎవరు చేయలేరండి. ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. అవును అవును, ఎవరు చేయలేరు. చేయలేరు, 100% చేయలేరు. మనం కొనుక్కున్న తర్వాత ప్రతి ఇన్వెస్టర్ కూడా అరే నేను కొనుక్కున్నాక పడిపోయింది, కొంచెం ఆగితే బాగుంటుంది, ఏ లెవెల్లోనే అనిపిస్తుందండి. అవును, కరెక్ట్ గా పిన్ పాయింట్ నేను ఇక్కడ కొంటే ఇక్కడ నుంచి పెరగాలి అని అట్లా ఉంటది, మనకు ఉంటది పెరగాలని. కానీ అట్లా ఉండదు, కొంచెం తగ్గుద్దండి. కాబట్టి మరి ఒకటి కాకపోయినా ఇంకోటి కానీ ఇంకోటి అవును తగ్గుతాయి. అవును. మరి ఆ మూమెంట్లో సరే సో జనరల్గా డెఫినెట్ గా ఇది నేను అనేది ఏంటంటే ఇది 100% రైట్ టైము. ఏ హై మోకా 100% ఈ ఛాన్స్ ని ఉపయోగించుకోండి, 100% ఉపయోగించుకోండి. వాల్యూ స్టాక్స్, ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, స్మాల్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కానీ 10 days దాటి 20 days డిఎంఏ అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైకి వస్తుంది అంటే పాజిటివ్ బయింగ్ అవుతోంది. విత్ వాల్యూమ్, వితౌట్ వాల్యూమ్ అంటే మళ్ళీ డేంజరే, మళ్ళీ పడుతుంది అనుకోవచ్చు. బట్ విత్ వాల్యూమ్ పెరుగుతుందండి, దట్స్ ఇంపార్టెంట్. ఓకే. సో సార్ మరి వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి వాల్యూ బయింగ్ అవుతుంది. సో నౌ వీ కెన్ స్టార్ట్ ద బయింగ్ అనుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి 10 లక్షలు ఉన్నాయంటే 10 లక్షలు ఒకేసారి చేయాల్సిన పని లేదు, డైవర్సిఫైడ్ చేయాలి. కాబట్టి ఒక్కో దాంట్లో 25,000, 50,000, 75,000 మన ఇష్టం. దాని ప్రకారంగా ఎంత రిస్క్ తీసుకోవాలని మనం అనుకున్న వాళ్ళు ఆ రిస్క్ టెస్ట్ బట్టి దాని ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేయడం మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక్కసారి జంప్ వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ ఒక్కోసారి ఏమవుతుందంటే ఇబ్బందులన్నీ ఒకేసారి వస్తాయి, సంతోషాలు కూడా ఒకేసారి వస్తాయండి, దగ్గరగా వచ్చేస్తాయి అవి కూడా. అంతే కదండి. అవునవును, కష్టాలను సుఖాలను అట్లా 3 నెలలు ఇబ్బంది పడ్డాం కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కదా, 3 నెలలు బాగా పడిపోయింది. అవును. సో నెక్స్ట్ 3 months 6 months చూసుకుంటే భూమి రావచ్చా అంటే ఇవి కానీ కొంచెం చేంజ్ అయితే డెఫినెట్ గా రావచ్చు. ఓకే ఓకే.